సింగూరు భూముల అంశంలో టాటా కార్ల కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నానో కారు కంపెనీకి భూ కేటాయింపులు రద్దు చేసింది కోర్టు. 997 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చివేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ నుంచి తెలుసుకుందాం. సురేష్, ఇవాళ సుప్రీంకోర్టులో టాటా నానోకు సంబంధించిన భూములు కేటాయింపుల విషయం పైన విచారణ జరిగింది. ఇందులో 997 ఎకరాలు అప్పట్లో ప్రభుత్వం 2006లో ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి రైతులకు ఇవ్వాలని చెప్పి ఈ రోజు సుప్రీం ధర్మాసనం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 997 ఎకరాలను టాటా నానోకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా ఉన్న 1000 ఎకరాలు ఉన్నటువంటి ఈ స్థలం అంతా, ఈ పొలం అంతా కూడా గత 10 ఏళ్లుగా వృధాగా పడి ఉండడంతో సుప్రీం ధర్మాసనం ఈ రోజు పిటిషన్ విచారణ చేసిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి నష్టపరిహారం వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు, దాంతో పాటు భూములను తిరిగి వెంటనే రైతులకు ఇవ్వాలి, అక్కడ భూములంతా కూడా వృధాగా ఉంచరాదనే విషయాన్ని ఈరోజు సుప్రీం ధర్మాసనం నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఇది ఒక సెట్ బ్యాక్ చెప్పొచ్చు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టాటా నానో కారుకు సంబంధించి ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా సింగూరులో ఈ 997 ఎకరాలు భూసేకరణ చేసి అప్పగించడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం వెస్ట్ బెంగాల్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.